వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై సిబిఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలను సిబిఐ షీల్డ్ కవర్లు హైకోర్టుకు అందజేసింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫోటోలు కోర్టుకు సమర్పించింది. వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఆడియో వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు కూడా కోర్టు దృష్టికి సిబిఐ తీసుకొచ్చింది. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయటంలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని, ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెల్లడించేంత వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సిబిఐని ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.